హాయ్ బడ్డీస్. ఈరోజు చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తాను. చికెన్ కర్రీని నేను ప్రిపేర్ చేసినట్లయితే అస్సలు నీచు వాసన అనేది ఉండదండి. దానికోసం ఆనియన్స్, కర్రీ లీవ్స్, అలాగే పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ చికెన్ పీసెస్ను కూడా వాష్ చేసుకుని ఉంచుకున్నాను. టమాటా ముక్కలను కూడా తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ కడిగి ఉంచుకున్నాను కదా, వాటినన్నింటినీ కూడా చక్కగా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ వాసన అనేది ఉండదు. ఆ నీచు కంపు ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది. ఈ విధంగా చేయడం వల్ల బాగా వేపుకున్న తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి. మిగతా ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఆనియన్స్, అలాగే కర్రీ లీవ్స్